ఆల్ మళ్ళీ మీకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసా. ఏంటి మళ్ళీ బట్టలు సర్దేస్తున్నాం అనుకుంటున్నారా? మళ్ళీ అరకునే వెళ్తున్నాము. ఈసారి అరకులో చలి ఫెస్టివల్స్ వచ్చేసాయంట 3 డేస్. కానీ మేము లాస్ట్ డే వెళ్తున్నాము. సో మా ముగ్గురం మార్నింగే 5కి లేసి రెడీ అయితే అయిపోతున్నాము. సో మా మమ్మీ అయితే మాకిద్దరికి ఎగ్ ఇచ్చేసింది తినేయడానికి. సో తినేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. అరకులో బొర్రా కేవ్స్‌లో ఇంతవరకు చిన్నప్పటి నుంచి తిరిగినా కూడా మాకు అక్కడ చలి ఫెస్టివల్స్ అవుతాయని అస్సలు తెలియదు. సో ఇది ఫస్ట్ టైమ్ మేము వెళ్ళి చూడడం కూడానా చాలా బాగా జరుగుతాయంట. హరిద్వార్‌లో దిగేసి ఇంకా టిఫిన్స్ అయితే చేసేసాము ఆకలేస్తుందని చెప్పేసి. మరి మీలో ఎంతమంది వచ్చారు అరకు ఫెస్టివల్‌కి? ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతది అనగా ఈ అమ్మవారు కనిపిస్తారన్నమాట. సో అందరూ బళ్ళాపేసి ఆ అమ్మవారి దగ్గర బొట్లు పెట్టుకొని మరీ వెళ్తారు. నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఆ అమ్మవారిని. సో ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము. అరకు మా చిన్నమమ్మీ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇది క్వార్టర్స్ అన్నమాట. సో మీకు ప్రతి వీడియోలోనే చూపిస్తున్నాను క్వార్టర్స్ ఎలా ఉంటుంది అని. మళ్ళీ ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను. సో ఇక్కడ చాలా పాములు ఉంటాయంట. మేము భయంతో ఆ ఉయ్యాల్లోని ఆ బయట గట్ట తిరిగాం కానీ మాకైతే చాలా టెన్షన్‌తోనే ఉన్నాము. ఇంకా అన్నాలు అవన్నీ తినేసి ఇంకా పద్మాపురం గార్డెన్స్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ చాలా ఫ్లవర్స్ పెట్టారంట గార్డెన్‌లోని. సో అది చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. అక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగాము. సో లోపలికైతే వెళ్ళలేదు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచే మేము చూస్తున్నాం కాబట్టి బయట నుంచి చూసి వచ్చేసాము. అయితే కొన్ని ఫొటోస్ పెట్టాను. మీరు అవైతే చూసేయండి. ఇంకా అక్కడి నుంచి చలి ఫెస్టివల్‌కి అయితే వెళ్ళిపోయామన్నమాట అరకు ఉత్సవంకి. సో అక్కడ నేను వీడియో అన్నది సరిగ్గా తీయలేకపోయాను. ఎందుకంటే నేనే వీడియో తీసుకొని నేనే మొత్తం అంతా చూడాలి కాబట్టి. సో నాకు తగినట్టుగా కొంచెం తీశాను. సో ఏమీ అనుకోకండి ప్లీజ్. లాస్ట్‌లో మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ లాస్ట్‌లో మంగలి అయితే వచ్చింది. సో అవే వీడియోస్ ఇవి. మంగలి పాటలు పాడిందన్నమాట. సో లాస్ట్ వరకు ఉన్నాము మేము పాడినంత వరకు కూడానా. మా మమ్మీకి బయట మంగలి పాడడం చూసి అప్పటి నుండి ఇంకా మా మమ్మీ ఫ్యాన్ అయిపోయింది. సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టాల్ సెక్షన్ ఉంది. అంటే తినేవి మాట. అక్కడ ట్రైబల్స్ అక్కడ వాళ్ళు ఏమేమి వంటలు వండుతారో ఏంటి అన్నది వాళ్ళు పెట్టారు. అందులో నేను మా మమ్మీ కొర్ర పాయసం అంట అదొకటి తిన్నాము. ఇంకా మా మమ్మీ పనసపండు పకోడీ ఒకటి తిన్నది. అండ్ లాస్ట్ చెల్లి నేను ఏమో ఐస్ క్రీమ్‌తో ముగించాము. అంతే. సబ్స్క్రైబ్